ఈ 100K ఎవరెవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నారో వాళ్ళు బిజినెస్ దెబ్బతింటది కాబట్టి వాళ్ళు కోర్టులో కేసేశారు. సో అది కాక చాలా కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఆ పర్టికులర్ కేసులో జడ్జి గారు చెప్పింది కూడా ఏంటంటే, ఎస్ ట్రంప్ కరెక్టే, ట్రంప్ కి 100,000 ఛార్జ్ చేసేటువంటి రైట్ ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పేసి ఆ కేసుని రిజెక్ట్ చేశారు. ఎవరు వీళ్ళు 19 కంపెనీస్ ఎవరైతే వేసారో లాసూట్ దాన్ని రిజెక్ట్ చేశారు. అదర్ దాన్ దట్ ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కొంతమంది జడ్జిలేమో ఇంకా కాంగ్రెస్ పవర్ కదా దాని, కొంతమంది తర్వాత ఇంకా కొన్ని కేసులు అయితే అంటే ఇండివిజువల్ చేసినటువంటి కేసులు ఉంటాయి కదా అవన్నీ పెండింగ్ లో ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి దీంట్లో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే మెయిన్ ఇప్పుడు ఇది నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ కాబట్టి దానికి డెసిషన్ తీసుకునేటువంటి అర్హత ట్రంప్కు ఉంటది. ఇంతకు ముందు వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా H1Bకి సంబంధించిన చేంజెస్ తీసుకొచ్చినప్పుడు ఏంటి ఇమ్మీడియట్ గా లా సూట్స్ వేసేసారు, ఆపేశారు. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద కూడా కేసులు వేశారు. ఏమైంది, వాళ్ళు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని బ్లాక్ చేశారు. అంటే ఇప్పుడు స్టిల్ అందరికీ బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్లికబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు వీటికి ఉన్నటువంటి సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మొన్న ఇండియాలో పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు మన ఇండియా వాళ్ళు ఏం చేశారు అంటే, మన ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలని, వాళ్ళకి మనకి ఉన్నటువంటి ఆ వీసా సిస్టమ్ ఏదైతే ఉందో వీసాలు ఇవ్వకుండా ఆపేసి ఆల్రెడీ ఇచ్చిన వీసాలు క్యాన్సిల్ చేసి వాళ్ళని వెనక్కి పంపించేసి అసలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు రాకుండా ఫ్లోటింగ్ అనేది కట్ చేశారు అనమాట. ఎందుకు చేశారు ఇది అంటే దేశ భద్రత, నేషనల్ సెక్యూరిటీ కోసం.